సిఎల్పి మీటింగ్ నిన్ననే జరిగింది కాబట్టి ఇక పార్టీలున్న లీడర్ల నడమ ఎమ్మెల్యేలు మంత్రుల నడమ ఏం పంచాదులు లేకుండా అంత పద్ధతి ప్రకారమే నడుస్తుందని అందరు అనుకున్నారు. ఇక ఆ మీటింగ్ జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే మల్లోపరి గీ ఎమ్మెల్యే గిట్లా మాట్లాడిండు. మరి ఎవలా ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు చూద్దాం పాండ్రి. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ముచ్చటేందో సాముజైందా నుల్లా? మున్నట్ల 10 మంది ఎమ్మెల్యేలు నెంబర్ 2 అని చెప్పుకునే ఒక మంత్రికి వ్యతిరేకంగానే మీటింగ్ పెట్టుకున్నారని వార్తలొచ్చినాయి కదా. ఇక నిన్న సిఎల్పి మీటింగ్ల పార్టీ విధానాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా బయటెవలు మాట్లాడొద్దని చెప్పిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం ఎవలేం చెప్పినా అసలుకే తగ్గేది లేదన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో చెప్పకనే చెప్పిండు. గిరిజనులు దళితులకు అన్యాయం జరిగితే చూసుకుంటా ఉండే ముచ్చటే లేదు. సినిమాల హీరో చిరంజీవిని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, అయినా నేను వెనుకకు పోనని అంటున్నాడు. అంటే ఈ రచ్చ ఇప్పట్లో ఒడిచేతట్టే లేదు పోన్రి. ఇగటు ఢిల్లీకి పోయి పార్టీ పెద్దలను కలుస్తున్న సీఎం డిప్యూటీ సీఎంలను కాదని కేసీ వేణుగోపాల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు కలిసిండని కూడా చాలా మంది చర్చలు చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగలేదు, రాహుల్ గాంధీకి ఎప్పటికీ టచ్లనే ఉంటానని చెప్పుకొచ్చిండు. ఇక కేబినెట్ విస్తరణ కూడా ఇప్పట్లో లేనట్టేనట. మంత్రివర్గంలకు ఎవ్వల్ని తీసుకోవాలని కూడా నేను చెప్పలేదు, అంత అధిష్టానమే చూసుకుంటదని అన్నాడు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మాకు మంత్రి పదవి పక్కాగా వస్తదని అంటున్నారు. ఏందో ఏమోనుల్లా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు కుంపట్లు ఉంటనే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.